ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల దివ్యానుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో ఘనంగా తిరుచి సేవ. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ. 35.19 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులకు ఘన స్వాగతం. సంతృప్తికరంగా కొనసాగుతున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. పలు అంశాలపై చర్చ, అధికారులకు దిశానిర్దేశం. భక్తజన సంద్రంగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. టీటీడీ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేసిన సర్వదర్శనం భక్తులు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం విశేష ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామునికి వేడుకగా జరిపిన అష్టోత్తర శతకలశాభిషేకం అనంతరం జానకిరాముల తిరుచి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పుష్యమాసం పూర్ణిమ పర్వదినాన సీతారాములకు నిర్వహించిన అష్టోత్తర శత కలశాభిషేకం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ప్రతి పూర్ణిమ నాడు అభిషేకం జరుపుతారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్థానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణస్వామి వార్లకు కన్నుల పండుగగా స్నవన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, సాతుమర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక పూర్ణిమ ఉత్సవంలో భాగంగా శనివారం సాయం సంధ్య వేళ అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని విశేష అలంకరణలో తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సంతరించుకుని భక్తుల ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఈ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం 35 కోట్లకు పైగా నిధులను కేటాయించగా అభివృద్ధి పనులకు శనివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా వినుతుకెక్కిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది. కొండగట్టు క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 35 కోట్ల 19 లక్షల నిధులతో ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టనుంది. ముందుగా కొండగట్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం 35.19 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఇందులో 96 గదులతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం కూడా ఉంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఆపై దీక్షా విరమణ మండపం నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కొండగట్టు ఆంజనేయ స్వామి తనకు పునర్జన్మనిచ్చారని, ఆ స్వామిపై అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయని, కొండగట్టులో గిరి ప్రదక్షిణకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామభక్తులు కోరుకుంటే జరగని రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బజరంగ బలి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో, ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. మేమందరం వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు రాత్రులు బస చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టాం. కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు
సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బజరంగ్ బలి, జై హనుమాన్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ కొండగట్టులో అభివృద్ధి కార్యక్రమాలకు మూల పురుషుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీటీడీలోని పలు ట్రస్టులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ 3 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈఓ ఛాంబర్లో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్కు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధానాంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని ప్రత్యేక యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్తో స్కాన్ చేసినట్లయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో అందిస్తున్న తరహాలో టీటీడీ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ను తీసుకొచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. శుక్రవారం నుండి సర్వదర్శనం భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా దర్శనం చేసుకునేలా చక్కని ఏర్పాట్లు చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు ఈడిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతించింది. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుండి భక్తులు అనూహ్యంగా తిరుమలకు తరలివచ్చారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. తిరుమల వచ్చే యాత్రికులకు బస్టాండ్లో కాకుండా వారు వెళ్లవలసిన క్యూలైన్ల వద్దకే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యం ఎంతో ఉపయుక్తంగా మారింది. భక్తులు నేరుగా క్యూలైన్ నుండి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్ల మీదుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్ల వద్ద టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు, శ్రీవారి సేవకులు
నిరంతరాయంగా అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉండగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం క్యూ లైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లో పర్యటించి వైకుంఠం 1లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఏ ప్రాంతాలలో రద్దీ ఎలా ఉంది, కంపార్ట్మెంట్లు, క్యూ లైన్ల స్థితిగతులు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. శనివారం ఉదయం సర్వదర్శనం భక్తుల క్యూ లైన్లను శ్రీవారి ఆలయంలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడానికి వచ్చే భక్తులకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా సేవలు కొనసాగుతున్నాయని, భక్తులు కూడా టీటీడీకి ఎంతగానో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో ఉత్తరధార దర్శనము నిర్విఘ్నంగా జరుగుతుంది. నిన్న శుక్రవారం నాడు ఒక్కరోజే అంతా కూడా సర్వదర్శనమే. దాదాపు 83,000 మందిని దర్శనం చేయించడం జరిగింది. శుక్రవారంలో ఎప్పుడు కూడా టెంపుల్ చరిత్రలో 83,000 దర్శనాలు చేయించిన సందర్భాలు అయితే లేవు. అదంతా కూడా టీమ్ ఎఫర్ట్. అందరు ఆఫీసర్స్ కూడా నిరంతరం 24 అవర్స్ కూడా మానిటర్ చేసుకుంటూ, ఎక్కడికక్కడే కోఆర్డినేట్ చేసుకుంటూ, క్యూ లైన్లు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ, అలానే మిగతా సేవలు కూడా భక్తులకు ఎప్పటికప్పుడే తెలియజేస్తూ చాలా చక్కగా చేయడం జరిగింది. ఫ్రైడే అభిషేకం ఉన్న రోజుల్లో 83,000 చేసిన సందర్భాలు లేవు. లాస్ట్ సమ్మర్లో హైయెస్ట్ 74,000 చేశాము. కానీ నిన్న భక్తులు కూడా కోఆపరేట్ చేయటం వల్ల కూడా దాదాపు 83,032 మందిని చేయడం జరిగింది. దానితో పూర్తి స్థాయిలో పిలిగ్రిమ్ కానీ ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంది. అలానే క్యూ లైన్స్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి. సో దాంతో శనివారం ఈరోజు ఇప్పటికే దాదాపు ఉదయం 10 గంటలు అవుతుంది. దాదాపు 27,000 మంది దర్శనం చేయడం జరిగింది. ప్రతి అవర్ని ఎంత తీసుకుంటున్నారు, ఎంతమంది క్యూ లైన్లో యాడ్ అవుతున్నారు, ఎంతమందికి దర్శనం చేస్తున్నాము, దాన్ని ఎప్పటికప్పుడే క్యాలిక్యులేట్ చేస్తూ ఎంత స్పిల్ ఓవర్ ఉంది నెక్స్ట్ అవర్కి, అలానే ఎంత చేయాల్సి వస్తుంది దాన్ని కూడా పరిగణలో తీసుకుంటూ దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ క్రమంలో భక్తుల యొక్క సేఫ్టీని కూడా ప్రధానంగా పరిగణలో తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడే క్రౌడ్ మూవ్మెంట్ని తెలుసుకుంటూ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం భక్తులను పరవశులను చేసింది. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శనివారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందరామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. కంటిమి నీడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల
నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వాహన మండపంలో సర్వాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. గరుడని వెక్కినను పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో కొలువైన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు ముగిసిన అనంతరం రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు రాజాదిరాజ వాహన సేవను వేడుకగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సర్వశోభితంగా అలంకరణ చేసి రాజాదిరాజ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీల నడుమ రాజాధిరాజ వాహన సేవను విశేషంగా నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. ఆది దంపతులైన శివ పార్వతులు స్వర్ణ రథోత్సవంలో పసిడి శోభితంగా దర్శనమిచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని అణివెట్టి మండపంలో పుష్పశోభితంగా అలంకరించిన పల్లకీపై శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆది దంపతులను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో శివపార్వతుల స్వర్ణ రథోత్సవం విశేషంగా సాగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఉదయం శ్రీ నటరాజ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పూర్ణిమ పర్వదినానికి ఆరుద్ర నక్షత్రం తోడవడంతో ఆలయంలో విశేష క్రతువులను జరిపారు. ముందుగా అర్చకులు శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి ప్రత్యేక అర్చనాది విశేష పూజలు జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచెపు చేశారు. బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ తిరునగరి వీధిలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి గ్రామోత్సవం ఘనంగా సాగింది. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః.
పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కొంగు బంగారు దేవుడిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఖ్యాతి చెందారు. అంతటి పరమ పావన క్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గత 5 రోజులుగా వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సమున్నతమైన సౌకర్యాలను వినియోగించుకుని భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం భక్తుల సేవలో తరిస్తూ తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సర్వదర్శనం భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సేవలు ఎంతో అమూల్యమని పేర్కొన్నారు. బాగుందండి. మొదటిసారి శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ ద్వారా చేసాము. వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ లోపల మెయింటెనెన్స్ కానీ, లేదంటే ఇక్కడ దర్శనంకి ఇక్కడ బయట ఉండే డెకరేషన్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. తులాభారం కూడా చేయించుకున్నాము. చాలా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్. నేను చూసిన చాలా బాగుంది. దర్శనం చాలా క్లియర్గా కనిపించింది. నేను పెద్దపల్లి నుండి వచ్చాను. నేను ఈ ఉత్తరధార దర్శనంకు శ్రీవాణి సేవా ట్రస్ట్ ద్వారా వచ్చాను. ఈరోజు మాకు ఆ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు దర్శనం చేస్తే ఎంతైతే తృప్తి కలుగుతుందో అంత తృప్తి కలిగింది. ఇక్కడ ప్రతి విషయంలో కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేసినారు. క్యూ లైన్లో కూడా అంత నిశ్శబ్దంగా మంచిగా గోవింద నామస్మరణం తప్ప అన్య మాటలు వినిపించలేదు. అద్భుతంగా ఉంది. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. మేము ఉత్తరధార దర్శనం చేసుకోవడము మా పూర్వజన్మ సుకృతంగా భావించాము. ప్రసాదం కానీ పరిసరాలు కానీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. టీటీడీ యాజమాన్యమునకు మా భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఎస్విబిసి ఛానల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. நல்லா தரிசனம் கிடைச்சிது. அலங்காரம்லாம் செம்மையாக இருக்குது, சூப்பராக இருக்குது. நான் இது 2வது வருஷம் வந்து பார்க்குறேன். மன திருப்தியாக இருக்குது. வருஷம் பிறந்து வந்து நல்லா திருப்தியாக இருக்குது. வருஷம் ஃபுல்லாக திருப்தியாக இருக்கணும். அலங்காரம் இந்த பண்ண எல்லாருக்குமே கோடான கோடி நன்றி, ரொம்ப நன்றி. ஓம் நமோ வெங்கடேசாய. நான் வந்து தமிழ்நாட்டிலேருந்து சேலத்துலேருந்து வரேன். ஒவ்வொரு வருஷமும் வைகுண்ட ஏகாதசி வரேன். கிட்டத்தட்ட 20-25 வருஷமாக வந்துட்டுருக்கிறேன். ஆனால் இந்த வருஷம் வந்து சூப்பராக அரேஞ்ச்மெண்ட் பண்ணியிருக்காங்க. லைனும் வந்து நல்லா அரேஞ்ச்மெண்ட் பண்ணி, டெக்கரேஷனும் நல்லா பண்ணி, தரிசனத்துக்கு வந்து எல்லாத்துக்கும் ஏற்பாடு பண்ணி, எல்லாருடைய மனமும் குளிர மாதிரி இது வந்து ஏற்பாடு பண்ணியிருக்காங்க. அவங்களுக்கு ரொம்ப நன்றி. ஓம் நமோ வெங்கடேசாய. வைகுண்ட ஏகாதசிக்கு வந்துட்டு இருக்கோம். ரொம்ப நல்லா இருக்கு. ஏற்பாடெல்லாம் நல்லா இருக்கு. ஏற்பாடு அலங்காரம்லாம் நல்லா ஜோரா இருக்கு. நான் சேலம்ல வரேன். நானும் 5-6 வருஷம் வரேன். వైకుంఠ ఏకాదశికి நல்லா இருக்கு. నా పేరు వాయునందన్ రావు. మా ఫ్యామిలీ మెంబర్స్ 6 కూడా మార్నింగ్ దిగటం జరిగింది. ఇక్కడ భక్తులకి చాలా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేసినారు. అందుకు ప్రస్తుత గవర్నమెంట్ వారికి, ప్రస్తుత నడిపించే నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి టీంకి మా కృతజ్ఞతలు. అందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. गुप्ता है, महाराष्ट्र से, कोल्हापुर से आए हैं. दर्शन हो गया. अभी 22 घंटे में दर्शन हुआ. अभी जा रहे हैं हम नीचे, फिर उधर से स्टेशन पकड़. यहाँ का प्रसाद, यहाँ कल्चर बहुत अच्छा है. बहुत अच्छा लगा मिलके. నా పేరు శ్రీధర్. మాది శ్రీకాకుళం అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చాం. అక్కడ మేము డ్యూటీ చేస్తుంటాం. దర్శనానికి వచ్చాం, కానీ దర్శనం మాత్రం అంతా బాగానే జరిగింది. దేవుడిని కళ్ళారా చూసుకొని మనసారా నింపుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తాను. ఇప్పుడే అన్నదానం కూడా చేసి వచ్చాం అనమాట. చాలా మంచిగా ఉంది అన్నదానం కూడా. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రీ దర్శనాలు కూడా ఎలాంటి రద్దీ లేకుండా మంచిగా సాఫీగా అయితే సాగిపోయినాయి. Good morning everyone. My name is Harisha. I'm from Bangalore. The TTD Darshan, yesterday we came at 10 o'clock. The arrangements are really very nice here. And they gave the milk and all the food necessary, everything they have taken care good. And the crowd was also managed well here. The most crowd here was not like they didn't push much. It was nice. We actually saw the Lord Venkateshwara very nice darshan, and the decorations are really nice here. And yeah, it is very good. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యం.
వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్వేతభవనంలో హరికథా వైభవం 3వ విడత శిక్షణా కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ పూజా కార్యక్రమాలను నిర్వహించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2 విడతల్లో 78 హరికథకులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. 3వ విడతలో 28 మంది మహిళా భాగవతారిణులు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ ధర్మ ప్రచారానికి తొలి అడుగైన హరికథకు పునర్వైభవం తీసుకురావడానికి పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా వైభవం యొక్క కార్యక్రమం 3వ విడత ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. ఇదివరలో 2 పర్యాయాలు దిగ్విజయంగా ముగించుకొని దాదాపు 78 మంది కళాకారులకు హరికథలో పునశ్చరణ తరగతులను నిర్వహించి శిక్షణనివ్వడం జరిగింది. ఈ పర్యాయం కూడా దాదాపు 28 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి రోజు 31/8/25న ప్రారంభించబడి 2 విడతలుగా పూర్తి చేసుకొని 3వ విడత మరొక 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఈ 3వ విడత కార్యక్రమంలో కూడా పూర్తి మహిళా భాగవతారిణులు ఈ యొక్క శిక్షణలో ఉన్నారు. వారందరికీ కూడా చక్కటి శిక్షకుల చేత శిక్షణ ఇప్పించడం, మంచి వసతి, భోజన వసతి కల్పించడం ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరచాలన్నదే ఈ ఉద్దేశం. తద్వారా ధర్మ ప్రచారానికి తొలి అడుగు అయినటువంటి హరికథను పునర్వైభవాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించింది. తిరుపతికి చెందిన అలిపిరి పాదాల బృందం ఆధ్వర్యంలో శనివారం పౌర్ణిమ సందర్భంగా అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. అలిపిరి పాదాల బృందం అధ్యక్షురాలు కనుమూరి గీతాంజలి పర్యవేక్షణలో తిరుపతికి చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలిపిరి పాదాల బృందం ఆధ్వర్యంలో ప్రతి శనివారం విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే ప్రతి నెల ఏకాదశి నాడు భగవద్గీత పారాయణం నిర్వహిస్తారు. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు భక్తులను ఉత్సవ శోభితంగా అనుగ్రహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి వెన్నముద్ద కృష్ణుడిగా అలంకరణ చేసి వాహనంపై వెంచేపు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా పేరుగాంచిన పురాతన కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు గోరువెచ్చని పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శివగామ సుందరి సమేత నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో సంపెంగ, తుమ్మ, మందారాలు తదితర వర్ణమయ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి పంచహారతులను సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవారికి మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోపుర దర్శనం అనంతరం కుంభహారతులను సమర్పించారు. కర్నూలు జిల్లా మద్దికెర మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు.
భక్తులు గోవుమా తల్లికి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులను అందుకున్నారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పూర్ణిమ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ వినాయక స్వామి వారికి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి పరివార దేవతలకు అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామి వారిని వెంచేపు చేసి భస్మాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శుద్ధ జలాలు, పన్నీరు, పంచామృతాలు, పసుపు, చందనాదులతో విశేష అభిషేకం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి శంఖాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో సహస్ర దీపాలంకార సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ చౌడేశ్వరీదేవి మూలమూర్తికి చూడ చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా సహస్ర దీపాలంకార సేవ మండపానికి తీసుకువచ్చి ఓయిలలో వెంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ సహస్ర దీపాలంకరణ సేవను గమనీయంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరిలో నిలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం శనివారం కావడంతో అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి తైలాభిషేకాలను జరిపారు. ఆపై జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామివారికి పుష్పమాలలు, తులసిమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నమ్దత్తనాథ క్షేత్రంలో శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నమ్దత్తనాథ క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముఖమండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ యజ్ఞవరాహ స్వామివారిని, అలాగే శ్రీ గోదాదేవి అమ్మవారిని సుందర అలంకరణలతో వేంచేపు చేశారు. ఆ తర్వాత పూజలు జరిపి తిరుప్పావె పాసుర పఠనం చేసి హారతులు అందజేశారు. నల్గొండ జిల్లా పానుగల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించారు. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో ఉభయ దేవేరి సమేత స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరి అర్చకుల సూచనలతో లక్ష్మీ పూజలు జరుపుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.